అందరికీ మిగతా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు ఇక్కడ అందరూ శిక్షణ అభ్యసించిన నాతోటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మేము 75 రోజుల పాటు కోచింగ్ ఇప్పించాడు సార్. మా కళను తన కళగా గుర్తించి సార్ మాకు ఈ కోచింగ్ ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు మా కళను మా పేరెంట్స్తో పాటుగా మీరు కూడా చాలా బాగా గుర్తించి మాకు ఇంత గొప్ప అవకాశం ఇప్పించినందుకు ఎంతో రుణపడి ఉంటాము. మీరు ఇంత గొప్ప అవకాశాన్ని మాకు అందించినందుకు, మా కళను మీరు గుర్తించినందుకు, మా కళను మేము నెరవేర్చుకొని మీ ముందు చూపిస్తాం సార్. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులని చదువుని గుర్తించి ఎడ్యుకేషన్ మీద ఇలా గుర్తించడం చాలా సంతోషంగా ఉంది మాకందరికి కూడా. ఇలానే మాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని మళ్ళీ ఒకసారి కూడా కోచింగ్ మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి జస్ట్ ఒక 1 month కోచింగ్ ఇప్పిస్తారని ఆశిస్తున్నాం సార్. జస్ట్ రివిజన్ పర్పస్లో అంతవరకు మీరు ఇచ్చిన మెటీరియల్స్ ఈ కోచింగ్ అంతా కూడా మేము బాగా రివిజన్ చేసుకొని మా కళను మేము నెరవేర్చుకుంటామని ఈ వేదిక పరంగా మేము తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Claps. Thank you. అందరూ చప్పట్లు కొట్టడం. ఓకే సార్, వీడియో తీసిన చేతిలో కొట్టే. ఓకే నెత్తికి ఎక్కించుకోవాలి, మనసులో పెట్టుకోవాలి, కష్టపడి చదవండి. అన్ని రకాల సౌకర్యాలు కూడా మీకు కల్పించినాం. మిగతా జిల్లాల్లో ఎవరికి కూడా ఇటువంటి సౌకర్యం లేదు, కానీ మనకు ఆ సౌకర్యం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ క్వశ్చన్ పేపర్స్ రెగ్యులర్గా గ్రూప్స్లో పెడతా అంటున్నారు. అలాగే ఇంకా మీకోసం ఇంకేమైనా చేయాల్సి వస్తే, ఆన్లైన్లో మీకోసం ఏమైనా చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా మాట్లాడి నిపుణులతోటి ఆ కార్యక్రమం చేస్తా. నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచన చేసి లెక్చరర్స్ మళ్ళా జమగట్టే ప్రయత్నం చేసి మళ్ళీ మీకు కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. కానీ ఈ లోపల మీరు దయచేసి సమయం వృధా చేయొద్దు. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, మేమందరం కూడా ఇంత కష్టపడ్డం, తిప్పలపడ్డం మీ భవిష్యత్తు కోసం. మీరు మంచిగా ఉన్నత స్థానాల్లో ఉండాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలి, మీ కుటుంబం కూడా ఉన్నతంగా ఎదగాలి అన్న కోరికతోటి మన పాలమూరు మహబూబ్ నగర్ బిడ్డలు దేంట్లో కూడా వెనక ఉండొద్దు. వాళ్ళు ఎప్పటికీ నెంబర్ 1గా ఉండాలి. నెంబర్ 1గా ఉన్నారు, ఉంటారు, ఉండబోతా ఉన్నారన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మేము తీసుకున్న ఈ చర్యలు, ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడితేనే దానికి సార్థకత వస్తుంది. కాబట్టి మా అందరి శ్రమ ఫలించాలంటే మీరు మంచి ర్యాంకులు తీసుకురండి. మన జూనియర్ కాలేజ్లో ఎంసెట్ కోచింగ్ ఇప్పించినాం. 100 మంది అమ్మాయిలకు, 100 మంది అబ్బాయిలకు. మీరు చాలామంది మీ దాంట్లో రాసి ఉంటారు. 200 మందికి కోచింగ్ ఇప్పిస్తే 114 మంది పిల్లలు ఫ్రీ సీట్లు తెచ్చుకొని ఈరోజు ప్రొఫెషనల్ కోర్సెస్లో ₹1 ఖర్చు లేకుండా వాళ్ళు ఈరోజు ప్రొఫెషనల్ కోర్స్ చేసే అవకాశం వాళ్ళకి దక్కింది. అంటే వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. అలాగే మీరు కూడా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అత్యధిక సంఖ్యలో జాబ్స్ మీకు రావాలని చెప్పి కోరుకుంటూ, మీ అదర్ స్కిల్స్ కూడా కంప్యూటర్ సంబంధించిన విద్యార్థులు ఎవరైనా ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటే, లేదా బీఎస్సీ, ఎంఎస్సీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చేసిన విద్యార్థులు ఉంటే మీరు కంప్యూటర్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకునే
అవకాశం వస్తే ఖచ్చితంగా నేర్చుకోండి. కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే జీవితాల్లో స్థిరపడినట్టు కాదు. ఈరోజు ప్రైవేట్ సంస్థల్లో కూడా అనేక ఉద్యోగ అవకాశాలు మనకు వస్తూ ఉన్నాయి. మంచి మంచి వసతులతోటి, మంచి శాలరీ ప్యాకేజ్ తోటి కూడా ప్రైవేట్ సంస్థలు ఈరోజు మనకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం. ఒకవేళ అవి రాకుండా కూడా నిరాశ పడకుండా మిగతా సెక్టర్స్లో కూడా మనకి ఏం అవకాశాలు ఉన్నాయని పరిశీలించి, అటు రైల్వేస్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, మిగతా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా అనేక ఉపాధి అవకాశాలు మనకు దొరుకుతాయి. వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టి నిరంతరం ఎప్పుడు కూడా వాటి మీద ఒక కన్నేసి ఉంచాలా. ఎక్కడ అవకాశాలు ఉంటే దాన్ని చేజిక్కించుకునేందుకు మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని, మీలో మెజారిటీ విద్యార్థులు మీరు రాస్తున్న ఎగ్జామ్లో సఫలీకృతమై మంచి ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాలు మీకు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి, ఇది అనౌన్స్ చేయగానే వచ్చి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.